వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో గణేష్ ఉత్సవాలకు ప్రసిద్ధి ఖైరతాబాద్ గణేష్. విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుంది. హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించిన గురు పూజోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు. నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్న అధికారులు. శనివారం గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సార్వజనిక్ గణేష్ రథం ముస్తాబు. ప్రజలందరూ సహకరించాలని కోరిన సార్వజనిక్ గణేష్ మండలి కన్వీనర్ బంటు రాజేశ్వర్. బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నాం. హైదరాబాద్లో మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇష్టాగోష్ఠి. పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లిలో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. హిందూ పండుగలపై ఆంక్షలు ఎత్తివేయాలి. రుద్రూరులోని సార్వజనిక్ గణేష్ మండలిలో నిర్వహించిన హోమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలి. బాసరా, ఉమ్మడ బ్రిడ్జ్, బోర్గాం, బోధన్ తదితర ప్రాంతాలను పరిశీలించిన సిపి సాయి చైతన్య. పాలకుల మెప్పు కోసం పోలీసులు ప్రజలను ఇబ్బంది పెడితే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎక్స్ వేదికగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత. మహారాష్ట్ర పాలజ్ కర్ర గణనాథుని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఖైరతాబాద్ మహాగణపతిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి స్వామి వారికి సీఎం ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 71 ఏళ్ల క్రితం గణేష్ ఉత్సవ సమితి ఒకే ఒక్క అడుగు గణేశుని ప్రతిష్ఠించుకొని ఉత్సవాలను ప్రారంభించిందన్నారు. దేశంలోనే గణేష్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి చెందిందన్నారు. ఒక్కసారి నిర్వహణే కష్టమైన ఈ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుంటూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఉత్సవాలను కొనసాగిస్తుందన్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు సీఎంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించిందని, ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో ఎక్కడా సమస్యలు లేకుండా ఉత్సవాలను పూర్తి చేసుకున్నామన్నారు. ఉత్సవాలను విజయవంతంగా ముగించిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులను అభినందిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉపాధ్యాయ దినోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్ల నుంచి విద్యాశాఖలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అందుకే తాను స్వయంగా విద్యాశాఖను దగ్గర పెట్టుకుని పర్యవేక్షిస్తున్నానని పేర్కొన్నారు. కొందరు విద్యాశాఖకు మంత్రిని నియమించాలని అంటున్నారని, విమర్శలకు తాను ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నానని, ఆ స్థానంలోకి ఎవరు వచ్చినా ఒత్తిడి తట్టుకోలేరని కామెంట్ చేశారు. గత 10 ఏళ్లు రాష్ట్రంలో అసలు టీచర్ల బదిలీలు జరగలేదని, ఆనాటి పాలకులకు టీచర్లను నియమించాలన్న ఆలోచన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు విద్యను కూడా వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకున్నారని ధ్వజమెత్తారు. అసలు విద్యారంగాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాకే తరచుగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతున్నామని గుర్తు చేశారు. తెలంగాణలో గురు పూజోత్సవం జరిగితే గతంలో ఒక్కసారైనా సీఎం వచ్చారా అని ప్రశ్నించారు. అసలు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గురు పూజోత్సవాన్ని నిర్వహించిందా అని సెటైర్లు వేశారు. కానీ ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవానికి తాను ముఖ్య అతిథిగా హాజరయ్యానని తెలిపారు. టీచర్లను చిన్నచూపు చూసే ఆలోచన తమకు లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది మాత్రమే చదువుతున్నారని, మరో 11,000 ప్రభుత్వ పాఠశాలలో 37 లక్షల మంది చదువుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పిల్లలకు ప్రభుత్వ రంగంలో సరైన విద్యను అందించకపోవడానికి కారణం మనమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, సరైన సదుపాయాలు కూడా ఉండాలన్నారు. 130 కోట్లు అదనంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి పాఠశాలలకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. నిరుపేదల తలరాతలు మార్చేది చదువు ఒక్కటే అన్న విషయాన్ని తాను బలంగా నమ్ముతానని అన్నారు. విద్య మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేసిండ్రు. యూనివర్సిటీలలో నియామకాలు జరగలేదు. ఇంటర్మీడియట్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే అవసరమే లేదన్నంత నిర్లక్ష్యానికి లోనైంది ఆనాడు. యూనివర్సిటీలలో లెక్చరర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, లేకపోతే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు కూడా పెంచే ఆలోచన చేయలే.
నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతుంటే కొత్త నియామకాలు జరగలేదు. డైరెక్ట్గా ప్రొఫెసర్స్ను మనం నియమించలేం. లెక్చరర్స్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలి, వాళ్ళు ఆ తర్వాత ప్రొఫెసర్లు కావాలి. ఒక పరిణామ క్రమంలో ప్రొఫెసర్గా కావాలి అని అంటే 20-25 సంవత్సరాలు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శనివారం వినాయక నిమజ్జనానికి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు నిజామాబాద్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. నగరవాసులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. నిమజ్జనం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. నిమజ్జనం సమయంలో కరెంటు పోకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కామారెడ్డిలో బహిరంగ సభ ఏర్పాటుకు సీఎం ఆదేశాలతో సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ముందుకు వెళ్తామన్నారు. ఎమ్మెల్యేలు కోరుకుంటే రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకుని వెళ్తున్నామన్నారు. క్రమశిక్షణ విషయంలోనూ ఎక్కడా రాజీ పడ్డం లేదన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. సీబీఐలో కొంత లొసుగులు ఉన్నాయని, అది వాస్తవమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా బాసర, ఉమ్మడ బ్రిడ్జ్, బోధన్, బోర్గాం తదితర ప్రదేశాలను సిపి సాయి చైతన్య పరిశీలించారు. ఈ నెల 4న అర్ధరాత్రి సమయంలో గణేష్ నిమజ్జనం నిర్వహిస్తున్నటువంటి బాసర, ఉమ్మడ బ్రిడ్జ్, బోధన్, బోర్గాం తదితర ప్రదేశాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో జరిగేందుకు పోలీసు శాఖ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా పరంగా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, పౌరులందరినీ వినమ్రంగా కోరుతున్నామని, ప్రజలందరూ పోలీసులకు సహకారం అందించాలని, ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 నంబర్కు కాల్ చేయాలని లేదా సమీప పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ పవిత్ర వేడుకను సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, బందోబస్తు సిబ్బంది పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశానుసారం 3వ డివిజన్ కాంగ్రెస్ యువ నాయకుడు దుడ్డు సందీప్ ఆధ్వర్యంలో పలువురికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. శుక్రవారం 3వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దుడ్డు సందీప్ ఆధ్వర్యంలో అల్లోల నిహారిక 1,116 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కును, సురేందర్ రెడ్డికి 12,000 సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్, సంజీవ్ రెడ్డి, శ్యామ్, ప్రవీణ్ పాల్గొన్నారు. పాలకుల మెప్పు కోసం పోలీసులు ప్రజలను ఇబ్బంది పెడితే మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. యూరియా కొరతపై ప్రశ్నించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్ ఇంటికి పోలీసులు వెళ్లడంపై ఎక్స్ వేదికగా ఇవాళ కవిత స్పందించారు. యూరియా కొరతను ప్రశ్నించడమే నేరమా? ఇందిరమ్మ రాజ్యం అంటే వేధింపులు, బెదిరింపులా అని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఎమ్మెల్సీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఇది అని మండిపడ్డారు. యూరియా కొరతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతు లక్ష్మణ్ యాదవ్ నిలదీశాడని, పోలీసులు ఇంటికి వెళ్లి వేధింపులకు గురి చేశారని, కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయడమే ఆలస్యం అన్నట్టుగా పోలీసులు చట్ట వ్యతిరేక చర్యలకు దిగుతున్నారు. ఇలాంటి దారుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథుని దర్శించుకునేందుకు ప్రజలు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథునికి 9వ రోజు శుక్రవారం రాత్రి భక్తులు పోటెత్తారు. పాలజ్ గణేశుని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. హారతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళా అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మండలాల వారీగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. సిరికొండ మండలంలో 19, దర్పల్లి మండలంలో 2, జక్రన్పల్లి మండలంలో 42, ఇందల్వాయి మండలంలో 26, డిచ్పల్లి మండలంలో 60, మోపాల్ మండలంలో 37, నిజామాబాద్ రూరల్ మండలంలో 14 నియోజకవర్గ మండలాల మొత్తం 200 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకంలో మహిళలను భాగస్వామ్యం చేస్తుందన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ మహిళలను ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో పాటు ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునుపల్లి సాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలస్రాణి శ్రీనివాస్, నియోజకవర్గం మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్, అమృతాపూర్ గంగాధర్, చిన్నారెడ్డి, బాలరాజ్, ఎల్లన్నా సాయిరెడ్డి, రాజేంద్ర ప్రసాద్, యువ నాయకులు
నాయకులు మాజీ నరేష్, కాంగ్రెస్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో భాగంగా మరి సిరికొండ 19, దర్పల్లి 2, చక్రాన్పల్లి 42, ఇందల్వ 26, డిచ్పల్లి 60, మోపాల్ 37, నిజామాబాద్ రోడ్ 14, మొత్తం కలిసి 200 చెక్కులు ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఎవరైతే మన ఆడబిడ్డలు పెళ్లి చేసుకున్నారో వాళ్లకు ప్రభుత్వం తరఫున నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజా సంఘాలు కలిసి కట్టుకొని ఉద్యమించాలని నిజామాబాద్ అభివృద్ధి ఫోరం పిలుపునిచ్చింది. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల కల్పన కోసం అందరూ ఒకే వేదికపైకి రావాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సీనియర్ జర్నలిస్ట్ బొబ్బిలి నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు. ముందుగా నిజామాబాద్ డెవలప్మెంట్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ 1931లో నిజాం పాలనలో నిజామాబాద్ మున్సిపాలిటీగా మారిన, 1987లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన, 2005లో మున్సిపల్ కార్పొరేషన్ రూపాంతరం చెందిన తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడిన ఇప్పటి వరకు అసలైన అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలిచిందని ఆవేదన చెందారు. ప్రభుత్వాలు మారుతున్నా నగరంలో మౌలిక వసతుల కల్పన జరగడం లేదన్నారు. పౌరుల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నా ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం యంత్రాంగం విఫలం చెందుతుందని దుయ్యబట్టారు. మున్సిపల్ కార్పొరేషన్కు రావాల్సిన 100 కోట్ల రూపాయల పనులను పెద్ద వ్యాపారుల నుంచి వసూలు చేయడంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల కార్పొరేషన్కు భారీగా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా అభివృద్ధికి ఒక సమగ్ర ప్రణాళికలను రూపొందించి దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్, బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బనిలత, వేధింపుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కేశవులు, తెలంగాణ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పుప్పల రవి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య తదితరులు పాల్గొన్నారు. సాధారణ మున్సిపాలిటీగా ఏర్పడ్డది 2005లో మన డి శ్రీనివాస్ గారు దాన్ని కార్పొరేషన్ చేశారు. దాంతోపాటు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత నూడాగా ఏర్పడ్డది. నూడా తర్వాత మనం ఎక్కడ వేసిన పొంగడి అక్కడనే ఉంది. ఎందుకంటే పుట్టిన నుంచి ఒక రోడ్డు కూడా డెవలప్ కాలే, ఒక రోడ్డు బైండింగ్ కాలే, కానీ కేవలం ఒక ఓన్లీ డివైడర్ తప్ప మనం. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రతిష్ఠించిన గణనాథుడికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ఆంగ్లేయుల కాలంలో హిందువుల ఐక్యత కోసం గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి జన సమీకరణ చేసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారన్నారు. నేడు దేశంలో ఏ వాడ చూసినా గణపతి మండపాలతో కలకలలాడుతున్నాయన్నారు. ప్రతినిత్యం విధి నిర్వహణలో తీరిక లేకుండా ఉండే జర్నలిస్టులు 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా 9 రోజులు విశేష పూజలు జరిపించిన పూజారి నరసింహమూర్తిని శాల్వాతో సత్కరించారు. 9 రోజుల ఉత్సవాల్లో సేవలందించిన గణపతి పూజా కమిటీ, ఫుడ్ కమిటీ, డెకరేషన్ కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రెస్ క్లబ్ గణేష్ లడ్డు వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది. ఈ లడ్డు వేలంలో సిరిగాద ప్రసాద్ 12,500 రూపాయలు పాడి ప్రెస్ క్లబ్ లడ్డును దక్కించుకున్నారు. ఆయనను ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ శేఖర్లు అభినందించారు. గణేష్ నిమజ్జనాన్ని సంతోషంగా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని, యువకులు మద్యం తాగి పిచ్చి పిచ్చి చిందులు వేస్తూ శోభాయాత్రలో వెకిలి చాష్టలు చేస్తే చర్యలు తప్పవని, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నిమజ్జనం జరుపుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు మరియు కోటార్మూర్ మరియు పెర్కిట్ చెరువు నిమజ్జన ప్రాంతాలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన ప్రాంతం వరకు శరవేగంగా కొనసాగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణేష్ నిమజ్జన సమయంలో యువకులు మద్యం తాగి నిమజ్జన సమయాన్ని వృధా చేయకూడదన్నారు. గ్రహణం వస్తున్న సందర్భంగా త్వరితగతిన నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని, మద్యం తాగి అతిగా ప్రవర్తిస్తే పోలీసు అధికారుల చర్యలు తప్పవన్నారు.
పేర్కొన్నారు. డీజేలు పూర్తిగా నిషేధించబడ్డాయని తెలిపారు. అలాగే ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన యువకులు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ మరియు వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండి సుఖ సంతోషాల మధ్య నిమజ్జనాన్ని పూర్తి చేసుకుని గణేష్ నవరాత్రి ఉత్సవాలను పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా ఆర్మూర్లో బోన్ల చెరువు అలియాస్ వినాయక్ సాగర్ సందర్శించడం జరిగింది. 15 రోజుల క్రితం ఇక్కడ సందర్శించి ఇక్కడ సౌకర్యాల పట్ల స్పందించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మొత్తం సౌకర్యాలు మొత్తానికి అధికారులందరూ సమిష్టిగా కలిసి ఉన్నంతలో వాళ్ళకి చేతనైనంతలో చాలా బాగా చేశారు. అధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఇక్కడ రాబోయే రోజులలో కూడా దుర్గామాత విగ్రహ నిమజ్జనోత్సవం కావచ్చు, బతుకమ్మ పండుగలు కావచ్చు, ఇవన్నీ సంతోషంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేసినాం. ఈరోజు ఆర్మూర్లో నగరంలోని గంగస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రంలో మహిళలు గోరింటాకు, గాజులు అలంకరించుకొని స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో నాలేశ్వరం గ్రామానికి చెందిన మహిళలు గోరింటాకు, గాజులను అలంకరించుకొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పోసాని, కలవతి, కవిత, గంగమణి పాల్గొన్నారు. సిరికొండ బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆదేశాల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ భారతదేశంలో పేద మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిలింగ్ మహాసభలో జీఎస్టీని సవరించడం జరిగిందని, 18% ఉన్న జీఎస్టీని 5% తీసుకురావడం జరిగిందని, దీని ద్వారా నిత్యావసర వస్తువులు, విద్యార్థుల నోట్బుక్స్, రైతులకు ఆటోమొబైల్ రంగం, ఇన్సూరెన్స్ రంగం, అలాగే 33 రకాల మందులపై 0 జీఎస్టీ విధించడం వల్ల ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగిందని పేర్కొన్నారు. జీఎస్టీని తగ్గించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మాలోత్ రాజేందర్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు ప్రభాకర్, దర్పల్లి మండల అధ్యక్షుడు మహిపాల్, నాయకులు గోపి, సుదర్శన్ రెడ్డి, సాయిగౌడ్, విజయేందర్ రెడ్డి, వినోద్, శ్రీనివాస్, రాకేష్, లింబారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో ప్రజల యోగక్షేమాలను తెలుసుకోవడం కోసము భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న ఏదైతే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిందో ఆ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పేద మధ్యతరగతి బీదవారి కోసము జీఎస్టీని సవరించి నిత్యావసర వస్తువులు మరి మధ్యతరగతి పేద ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా 18 నుంచి 5% జీఎస్టీని తీసుకొచ్చి ప్రజలకు మరి మంచి తమ అపార్ట్మెంట్లో నివసించే ప్రతి ఒక్కరి పట్ల వినాయకుని అనుగ్రహం ఉండాలని గంగస్థాన్ ఫేజ్ 1లోని విష్ణుప్రియ రెసిడెన్సీ వాసులు పేర్కొన్నారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 1లోని విష్ణుప్రియ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉండే భక్తులు శుక్రవారం ఉదయం 6 గంటల నుండి యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలను తమ అపార్ట్మెంట్లో ఘనంగా అందరం కలిసి ఐకమత్యంతో ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని వారు వెల్లడించారు. ఆ వినాయకుని అనుగ్రహం వల్ల తమ అపార్ట్మెంట్ నివాసంలో ఉండే ప్రతి ఒక్కరికి 6 ఆరోగ్యాలు సంపూర్ణంగా ప్రసాదించాలని కోరారు. విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడు అందరి పట్ల అనుగ్రహం చూపాలని వారు ఆకాంక్షించారు. 11 రోజుల పాటు ఉదయం సాయంత్రం వేళల్లో ఆ వినాయకునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేద పండితుల చేత నిర్వహించామని, అలాగే మరికొంతమంది భక్తులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఆ వినాయకుని ప్రసాదం నైవేద్యంగా సమర్పించడం జరిగిందని, అలాగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా గత 2 రోజుల నుండి తమ అపార్ట్మెంట్ భక్తులు ముందుకు వచ్చి చేయడం జరుగుతుందని, తమ అపార్ట్మెంట్ వాసుల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం పుష్పార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏర్గట్లలో పలు బాధిత కుటుంబ సభ్యులను కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. ఎర్గట్ల మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే పలువురికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల సిద్ధి వినాయక గణేష్ మండపం వద్ద గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి అన్న ప్రసాద వితరణ చేశారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీనగర్ కాలనీలో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండపం వద్ద గణనాథునికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేసి మహా అన్నదాన ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజా వెంకట్రామరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల్లో భాగంగా శ్రీనగర్ కాలనీలో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వారు అన్నదానం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ హేమలత శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్ధి వినాయక మండపం శ్రీనగర్ కాలనీలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన
అందరికీ పర్టికులర్లీ లక్ష్మణ్ గారు ఈ ఉత్సవాన్ని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ కొడుకుల ఆధ్వర్యం వాళ్ళ సహాయ సహకారాలతో. తర్వాత అదేవిధంగా కార్పొరేటర్ గారు శ్రీనివాస్ గారు అందరూ ఈరోజు ఘనంగా నిర్వహించారు. చాలా ఒక 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ఇంకా మరిన్ని సంవత్సరాల్లో ఇంకా మంచిగా చేయాలని ఆ భగవంతుడి వీళ్ళందరికీ కూడా మంచి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి రేపు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. గణేష్ నిమజ్జనాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మేలు కలగనుంది. గణేష్ ఉత్సవాలకు సంబంధించి గత 20 రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేశామని హైదరాబాద్ నగర సిపి సివి ఆనంద్ తెలిపారు. వినాయక నిమజ్జనాలకు సంబంధించి చెరువులన్నింటినీ పరిశీలించినట్లు చెప్పారు. రేపటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల సూచనల మేరకు మండపాల నుంచి వెళ్లాలని, వాహనాలు విగ్రహాల ఎత్తు ఎక్కువగా ఉంటే పోలీసుల అనుమతితో నిమజ్జనానికి తీసుకువెళ్లాలన్నారు. హైదరాబాద్లో ప్రతి ఏరియాపై మ్యాప్ వేసుకుని రూట్స్ డిసైడ్ చేశామని, మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు అనుసరించాలన్నారు. రోడ్లపై డైవర్షన్ ఉన్న చోట బారికేడ్లు ఏర్పాటు చేశాం. శనివారం మధ్యాహ్నం 1 గంటలోపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేస్తాం. మండప నిర్వాహకులు తొందరగా బయలుదేరి రావాలని, 29,000 మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామని, శనివారం సుమారు 50,000 విగ్రహాలు నిమజ్జనాలు జరుగుతాయని సివి ఆనంద్ తెలిపారు. శనివారం హైదరాబాద్లో జరిగే గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తెలిపారు. 34 ప్రధాన చెరువులు, 64 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 40 లక్షల మంది భక్తులు పాల్గొని శోభాయాత్ర తిలకిస్తారని వెల్లడించారు. అన్న ప్రసాదాలు, తాగునీటి వసతి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్యా విధానాన్ని అమలు చేస్తామని చెప్పి గత బీఆర్ఎస్ సర్కార్ గప్పాలు కొట్టిందని, అది అమలు చేయకుండానే గద్దె దిగిపోయారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉపాధ్యాయ దినోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్ల నుంచి విద్యాశాఖలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అందుకే తాను స్వయంగా విద్యాశాఖను దగ్గర పెట్టుకుని పర్యవేక్షిస్తున్నానని పేర్కొన్నారు. కొందరు విద్యాశాఖకు మంత్రిని నియమించాలని అంటున్నారని, విమర్శలకు తాను ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నానని, ఆ స్థానంలోకి ఎవరు వచ్చినా ఒత్తిడి తట్టుకోలేరని కామెంట్ చేశారు. గత 10 ఏళ్లు రాష్ట్రంలో అసలు టీచర్ల బదిలీలు జరగలేదని, ఆనాటి పాలకులకు టీచర్లను నియమించాలన్న ఆలోచన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు విద్యను కూడా వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకున్నారని ధ్వజమెత్తారు. అసలు విద్యారంగాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాకే తరచుగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతున్నామని గుర్తు చేశారు. తెలంగాణలో గురు పూజోత్సవం జరిగితే గతంలో ఒక్కసారైనా సీఎం వచ్చారా అని ప్రశ్నించారు. అసలు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గురు పూజోత్సవాన్ని నిర్వహించిందా అని సెటైర్లు వేశారు. కానీ ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవానికి తాను ముఖ్య అతిథిగా హాజరయ్యానని తెలిపారు. టీచర్లను చిన్నచూపు చూసే ఆలోచన తమకు లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది మాత్రమే చదువుతున్నారని, మరో 11,000 ప్రభుత్వ పాఠశాలలో 37 లక్షల మంది చదువుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పిల్లలకు ప్రభుత్వ రంగంలో సరైన విద్యను అందించకపోవడానికి కారణం మనమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, సరైన సదుపాయాలు కూడా ఉండాలన్నారు. 130 కోట్లు అదనంగా CSR ఫండ్స్ నుంచి పాఠశాలలకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. నిరుపేదల తలరాతలు మార్చేది చదువు ఒక్కటే అన్న విషయాన్ని తాను బలంగా నమ్ముతానని అన్నారు. విద్య మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేసిండ్రు. యూనివర్సిటీలలో నియామకాలు జరగలేదు. ఇంటర్మీడియట్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే అవసరమే లేదన్నంత నిర్లక్ష్యానికి లోనైంది ఆనాడు. యూనివర్సిటీలలో లెక్చరర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, లేకపోతే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు కూడా పెంచే ఆలోచన చేయలే. నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతుంటే కొత్త నియామకాలు జరగలేదు. డైరెక్ట్గా ప్రొఫెసర్స్ను మనం నియమించలేం. లెక్చరర్స్ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలి, వాళ్ళు ఆ తర్వాత ప్రొఫెసర్లు కావాలి. ఒక పరిణామ క్రమంలో ప్రొఫెసర్గా కావాలి అని అంటే 20-25 సంవత్సరాలు. బినోలా గ్రామంలో రామ్ సేన యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదానం నిర్వహించారు. నవిపేట మండలం బినోలా గ్రామంలో రామ్ సేన యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
నగరంలోని కంఠేశ్వర్ బైపాస్లో గల అశోక టౌన్షిప్లో సిద్ధి బుద్ధి గణేష్ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరంలోని గర్లో గల అశోక టౌన్షిప్లో శుక్రవారం సిద్ధి బుద్ధి సహిత గణపతి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమస్త భక్తులు, టౌన్షిప్ కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కిరణ్, గడ్డం నర్సయ్య, మహేందర్ గుప్తా, రమేష్, మారుతి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. గణేష భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు వరకు 10వ రోజు అనేక కార్యక్రమాలు శ్రీనివాస్ శర్మ పురోహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈరోజు సిద్ధి బుద్ధి సహిత కళ్యాణం జరగడానికి గల పంచమ వార్షికోత్సవం అని చెప్పారు. ఈ నిజామాబాద్లో అశోక టౌన్షిప్లో తప్ప ఎక్కడ జరగడం లేదని వివరించినారు. కాబట్టి నిజామాబాద్ నగరంలోని బొబ్బిలి వీధిలో మహిళలు గణేష్ మండపం వద్ద గోరింటాకు గాజులు పెట్టుకుంటూ సందడి చేశారు. నిజామాబాద్లోని బొబ్బిలి వీధిలో గల్లీ గణేష్ మండలి ప్రాంగణంలో ఈ సంబరాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం ఆటపాటలతో కోలాహలంగా గాజుల సంబరాన్ని చేసుకుని మురిసిపోయారు. మహిళలు కబడ్డీ, ఖోఖో, దాండియా డాన్స్లతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాధిక, సాధన, హర్షిత, రంజిత, లత, స్వప్న, శ్రవంతి, వెన్నెల, నవనీత, శ్రావ్య, కాజల్, లావణ్య, అరుణ, కవిత, కమల మరియు గల్లీవాసులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ప్రతిష్ఠించిన గణనాథునికి విద్యార్థులు ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నుండి విద్యార్థులు దాండియాలను, కోలాటాలను నిర్వహించడం అతిథులను ఆకట్టుకున్నాయి. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా గణపతి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకుని పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రవి, విఘ్నేశ్వర్, ప్రిన్సిపల్ విజయ్ కర్తన్, పాఠశాల పర్యవేక్షకుడు రాజేందర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠలరావు ఆధ్వర్యంలో కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని నిర్వహించారు. ప్రజ్ఞాశాలి, విద్యావేత్త, తత్వవేత్త, నిరాడంబరుడు అయిన భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న, కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరిస్తూ ఈరోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దాదన్నగారి విఠలరావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు శిల్పరాజు, ఆదివాసీ జిల్లా అధ్యక్షుడు అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద భూమేష్, చందర్ నాయక్, అగ్గు సంతోష్, న్యాలం రమేష్, సాదిక్, కృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి, భారత రాష్ట్రపతి మాజీ సర్వేపల్లి డాక్టర్ రాధాకృష్ణన్ గారి 137వ జయంతి సందర్భంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ఘనంగా మరి రాధాకృష్ణన్ గారి జయంతి ఉత్సవాలు జరిగినాయి. దీనికి టౌన్ ప్రెసిడెంట్ శిల్పరాజు గారు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, మిగతా మా బీఆర్ఎస్ నాయకులు. బాల్కొండ నిమిషాంబాదేవి ఆలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భారతదేశంలోని 4వ ఆలయంగా ప్రఖ్యాతిగాంచిన నిమిషాంబాదేవి ఆలయం అల్లకొండలో శుక్రవారం ఉదయం 9 గంటలకు అమ్మవారికి అభిషేకంతో పాటు విశేష పూజలు, అమ్మవారికి ఒడిబియ్యాలు సమర్పించుకున్నారు. అలాగే భక్తులు వివిధ జిల్లాలోని ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సమక్షంలో జరిగాయి. టోకెన్ నంబర్ 62 భీమ్గల్కు చెందిన వశిష్ఠ మహాముని గోత్రానికి చెందిన బ్రహ్మరవతు రాధాకిషన్, సుజాత కుమార్లు తరుణ్ కుమార్, వర్షిత్, అల్లుడు పోలాకొండ వామన్, సుకన్య కూతురు, అద్విక కూతురు, అల్లుడు పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం నిర్వహించారని ఆలయ పూజారి వి కృష్ణారావు తెలిపారు. బాల్కొండలో 9 నల్లరాతి ఎత్తైన కొండల మధ్య 524 సంవత్సరాల నుండి కొలువై ఉన్న నిమిషాంబ ఆలయంలో 2018 ఏప్రిల్ నుండి ప్రతి నెల మొదటి శుక్రవారం అన్నదానం కొనసాగుతూ ఉండడం విశేషం. అలాగే సెప్టెంబర్ 22 నవరాత్రి మొదటి రోజున బాల్కొండకు చెందిన బ్రహ్మరవతు నర్సయ్య కుటుంబం వారైన బి లక్ష్మీబాయి, నవీన్, అనుష, హర్షవర్ధన్, రైదైన్య, భూసాని మధు అన్నదానం చేస్తున్నారు. ఇదిలా ఉండగా దసరా నవరాత్రుల్లో ఎవరైనా అన్నదానం చేయదలిస్తే అక్టోబర్ నెల 2వ శుక్రవారం, నవంబర్ మరియు డిసెంబర్ మొదటి శుక్రవారాల్లో అన్నదానం చేసే కుటుంబాల వారు మీ కుటుంబం పేర్లు, గోత్రంతో పాటు కుటుంబం గ్రూప్ ఫోటోను 9667592997 సెల్ నంబర్కు ఫోన్ చేసి టోకెన్ నంబర్ను తీసుకోవాలని ఆలయ సేవకులు తెలియజేశారు. వినాయక నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా సార్వజనిక రథం ముస్తాబవుతోంది. నిజామాబాద్లో శనివారం వినాయక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్రకు ఉపయోగించే రథాన్ని ముస్తాబు చేస్తున్నారు. దుబ్బాలోని మున్నూరు కాపు సంఘం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన వినాయకులను ఈ రథం ద్వారానే ఊరేగింపుగా తీసుకువెళ్లి వినాయక్ నగర్లో నిమజ్జనం చేస్తారు. నగరంలోని ముదిరాజ్ వీధిలో జిల్లా భరత్ అనారోగ్య పరిస్థితిని చూసి కాంగ్రెస్ నాయకుడు ఆదే ప్రవీణ్ చలించి నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
శుక్రవారం నాడు నిజామాబాద్ నగరంలోని ముదిరాజ్ వీధిలో జల్లా భరత్ అనారోగ్య పరిస్థితిని చూసి చలించిపోయిన నిజామాబాద్ ఇందూర్ సర్వ సమాజ్ కమిటీ కో కన్వీనర్ మరియు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆది ప్రవీణ్ కుమార్ వారికి 2 నెలలకు సరిపడా బియ్యం, పప్పులు, కారం, పసుపు, నూనె, చక్కెర ఇంకా ఇతర నిత్యావసర సరుకులు అందించడంతో పాటు కొంత మొత్తం నగదును అందించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆది ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ పెద్దలు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మహమ్మద్ షబీర్ అలీ జల్లా భరత్ ఆరోగ్య పరిస్థితి కుదుట పడట కొరకు సహాయం చేయడానికి ముందుకు రావాలని, వారి ఆరోగ్య పరిస్థితి కుదుట పడడం కోసం సరైన వైద్య సహాయం అందించడానికి సహాయపడాలని కోరారు. అలాగే ఇక్కడ నిజామాబాద్ నగరం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మరియు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా వారికి తోచిన సాయం వెంటనే అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఈర్ల శేఖర్, జెండా బాలాజీ గుడి డైరెక్టర్ వేముల దేవిదాస్, మాజీ కౌన్సిలర్ కోనేరు సాయికుమార్, మోస్ట్రా నారాయణ మరియు పెద్ద ఎత్తున అక్కడి మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ముద్రగాజు గల్లీలో జల్లా భరత్ గారిని చూస్తే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే తన ఏజ్ ఎంత, తన పత్రం ఎంత, 27 ఏళ్ళల్లో ఇటు కాలు చేతి పడిపోయి నెత్తిలో రక్తం గడ్డ కట్టి నడవలేని స్థితిలో బాధాకరంగా ఉండడం చూసి మనసు చెల్లించింది. ఇక్కడ తనకేదన్నా నా వంతు సహాయంగా ఒక 2 నెలలకు సరిపడా బియ్యం కానీ పప్పులు కానీ. మెండోరా మండలం చాక్రియల్ గ్రామంలో గురువారం సాయంత్రం గణేష్ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. మెండోరా మండలం చాక్రియాల్ గ్రామంలో గణేష్ మహోత్సవం ముగిసిన సందర్భంగా నిన్న సాయంత్రం విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా ముగిసింది. పండగ రోజుల పాటు గ్రామ ప్రజలు విశేష భక్తి శ్రద్ధలతో గణపయ్య పూజలు నిర్వహించగా చివరి రోజు నిమజ్జన శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. శోభాయాత్ర సాయంత్రం గ్రామంలోని గణేష్ మండపం నుండి ప్రారంభమైంది. డప్పులు, డీజే సంగీతం, జానపద గీతాల నడుమ యువతులు డ్యాన్స్ చేస్తూ ఊరంతా ఉత్సాహ వాతావరణం నెలకొల్పారు. గణేష్ మహారాజ్ కీ జై, గణపతి బప్ప మోరియా నినాదాలతో గ్రామ వీధులు మారుమోగిపోయాయి. మహిళలు దీపాలు, హారతులతో గణేశుడికి వీడుకోలు పలకగా చిన్నారులు గణేష్ మాస్కులు ధరించి శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూలతో అలంకరించిన ట్రాక్టర్లపై గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్లి గ్రామ ప్రధాన వీధుల గుండా నిమజ్జన స్థలానికి తరలించారు. అక్కడ వేద మంత్రోచ్చారణల నడుమ హారతులిచ్చే విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గణేష్ పండుగ ద్వారా గ్రామ ప్రజల మధ్య ఐకమత్యం, స్నేహభావం పెరుగుతోందని, యువతులు ప్రతి సంవత్సరం క్రమశిక్షణతో పండుగను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారని అభినందించారు. భద్రతా చర్యల నిమిత్తం స్థానిక పోలీసులు, ప్రత్యేక అధికారులు తగిన ఏర్పాట్లు చేసి కార్యక్రమం ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా పూర్తయ్యేలా చూశారన్నారు. సిరికొండలో మిషన్ భగీరథ నీరు రాక గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. సిరికొండ మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీరు గత 10 రోజులుగా రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత 10 రోజుల క్రితం భారీ వర్షానికి మిషన్ భగీరథ పైప్ లైన్ నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో భగీరథ నీటి సరఫరా ఆగిపోవడంతో గ్రామంలో నీటి కోసం తీవ్ర కష్టాలు ప్రజలు పడుతున్నారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ట్యాంక్స్ ద్వారా నీటిని సరఫరా చేయడంతో ఇంటి ముందు డ్రమ్ములు నింపుకొని నీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నీటి కోసం పడుతున్న అవస్థలను గుర్తించి మిషన్ భగీరథ పైప్ లైన్ బాగు చేసి నీటిని సరఫరా అందించాలని అధికారులను కోరుతున్నారు. మాది సుభాష్ గల్లీ. గత 15 అకాల వర్షం కారణంగా గత 15 రోజుల నుంచి మాకు నీళ్ళు వస్తలేవు. ఎట్లున్నంటే నీటి కష్టాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రతిరోజు వాటర్ ట్యాంకర్తో నీళ్ళు ఇస్తున్నారు. మరి మాకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మిషన్ భగీరథ వాళ్ళు పైప్ తెగిపోయినా అంటున్నారు. వాళ్ళు స్పందన లేదు. తొందరగా మరమ్మతులు చేసి మాకు ఈ నీటి కష్టాల నుంచి తొలగించాలని అధికారులను కోరుతున్నాం. సాలూరాలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాలూరా మండలం గణేష్ నిమజ్జనం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన లడ్డూ వేలం పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక వ్యాపారులు, భక్తులు ఉత్సాహంగా ఈ వేలంలో పాల్గొన్నారు. శ్రీ సాయి మణికంఠ గణేష్ మండలి నిర్వహించిన లడ్డూ వేలంలో స్థానిక వ్యాపారుల మధ్య హోరాహోరీగా జరిగిన పోటీలో చించాలం గంగాధర్ 14,000కు లడ్డూను దక్కించుకున్నారు. ఈ రికార్డు ధర మండలం మొత్తం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా శ్రీ సాయి గణేష్ మండలి వద్ద జరిగిన లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది. ఇక్కడ లడ్డూను ఉత్తమ్ రావు అనే వ్యక్తి 16,000కు దక్కించుకోవడం విశేషం. ఈ 2 మండలాల వద్ద జరిగిన లడ్డూ వేలాలు గణేష్ ఉత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చాయి. నిమజ్జనం ఊరేగింపులో యువకులు, పెద్దలు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మండలం అంతా భక్తి శోభతో నిండిపోయింది. వేడుకలు విజయవంతంగా ముగిశాయి. వ్యవసాయ మార్కెట్ యార్డు కార్మికుల రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గుమాస్తా సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర హమాలి, దడువాయి, చాటా, గుమాస్తా, స్వీపర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 2వ మహాసభలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ శాసనసభ పక్ష నాయకులు కూనంనేని సాంబశివరావు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఏఐటీయూసీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు హాజరవుతున్నారన్నారు. ఈ మహాసభలకు రాష్ట్రంలోని మార్కెట్ యార్డులకు సంబంధించిన కార్మికులందరూ పాల్గొంటారని, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రతి మార్కెట్ యార్డు నుంచి కార్మికులు ఈ సభలో పాల్గొని తమ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చి భవిష్యత్తు పోరాటంలో పాల్గొనడానికి ఈ మహాసభలకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ అధ్యక్షులు పరశురాం, కార్యదర్శి శ్రీహరి, దడువాయి యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి రణం రవీందర్ గౌడ్, గుమాస్తా సంఘం అధ్యక్షులు బాలాంజనేయులు, నాయకులు శివ, చాటా యూనియన్ నాయకులు అనసూయ, నర్సయ్య, సుధాకర్ గౌడ్, నరేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డ్, హమాలి, దడువై, చాటా, గుమస్తా, స్వీపర్ యూనియన్లకు సంబంధించినటువంటి రాష్ట్ర 2వ మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గల ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో ఈ నెల 27వ తేదీన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభలకి కాంగ్రెస్ పార్టీ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, అదే రకంగా సిపిఐ పార్టీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామిని భీమ్గల్ వాస్తవ్యులైన హైకోర్టు జడ్జి గాడి ప్రవీణ్ కుమార్ సతీ సమేతంగా వచ్చి లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. వారికి నంబి పార్థసారథి పంతులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద పండితుల సమక్షంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయించారు. అనంతరం భీమ్గల్ సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు మరియు వ్యాపారవేత్తలు జడ్జిని కలిసి సన్మానించారు. అనంతరం సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి జడ్జిని కలిసి భీమ్గల్కి శాంక్షన్ అయిన కోర్టు పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి, ఉపాధ్యక్షులు బర్ల మోహన్, క్యాషియర్ కుమారి హరి, సెక్రటరీ పర్సన్ నవీన్, రాగి పవన్, ప్రవీణ్, దశరథ్, వ్యాపారవేత్తలు జువాడి భూమయ్య, శ్రీనివాస్, జొన్నల భూపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రాయ పాతావే సుతః రక్షోః విశ్వచర్షణిరభియో నిమయో హతం దృఢా సదస్తమాసాదత్. రేపటి నుంచి మద్యం దుకాణాలు బంద్ అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గణేష్ నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి మద్యం దుకాణాలను తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని కోటగల్లిలో గణేష్ నవరాత్రుల సందర్భంగా దేవేందర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని కోటగల్లిలో గల గత కొన్ని సంవత్సరాలుగా దేవా చికెన్ సెంటర్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నామన్నారు. మాజీ కార్పొరేటర్ లతా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ పూజ నిర్వహించి హోమం చేయడం జరిగిందని తెలిపారు. మాతో పాటు నిఖితా శ్రవణ్ రెడ్డి, నిషిత రంజిత్ రెడ్డి, చింతకాయల రాజు, వెల్డింగ్ సురేష్, ప్రసాద్, పూలకొండ నరసింహారావు, గల్లీవాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం అనేది మా కస్టమర్ దేవుళ్ళు, వాళ్ళ ఆశీర్వాదమే మాకు శ్రీరామ రక్షగా భావించి గత 15 సంవత్సరాల నుంచి అన్నదానం భారీ ఎత్తున పెట్టడం జరుగుతుంది. గల్లీవాసులకు ప్రతి ఒక్కరికి ప్రసాదం లెక్క మేము పెట్టడం జరుగుతుంది. ఈ వినాయక చవితి రేపు జరగబోయే నిమజ్జన శుభ సందర్భంగా నా హిందూ బంధువులందరికీ నిమజ్జన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరము కలిసికట్టుగా వెళ్ళి నిమజ్జనం చేసుకోవాలి. భీమ్గల్ పట్టణంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. భీమ్గల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో 9 రోజులు ఘనంగా పూజలు అందుకుని 9వ రోజు గంగమ్మ ఒడికి చేరాయి. ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా పకడ్బందీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఆధ్వర్యంలో నిమజ్జనం చేసి కట్టపైన లైటింగ్ ఏర్పాటు చేసి గజ ఈతగలను ఏర్పాటు చేశారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. మాక్లూర్ మండలం గంగరమంద గ్రామంలో గాంధీ చౌక్ గణేష్ మండపం వద్ద కుంకుమార్చనలో మహిళలు పాల్గొన్నారు. గణపతి పూజ, గౌరీ పూజ నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిష్ రాజు, భూమన్న ప్రసాద్, మహిళలకు మండప నిర్వాహకులు గాజులు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం గంగరమంద గాంధీ చౌక్ యొక్క గణేష్ మండలి ఆధ్వర్యం లోపల అన్నదానం, అమ్మవారి యొక్క కుంకుమార్చన, అలాగనే గణపతి యొక్క అష్టాత్తర శతనామావళి జరగడం జరిగింది. ఈ రోజు స్పెషల్గా అమ్మవారికి ఏదో శుక్రవారం రావడం జరిగింది కాబట్టి ఏదైతే మరి గాజుల యొక్క ప్రోగ్రాం కూడా పెట్టుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ గాజులు అనే ప్రోగ్రాం కూడా పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ నెల 5వ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ నుండి ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సల్లగరిగి రాజేందర్, సెక్రటరీ భోజన, ట్రెజరర్ భూస శ్రీనివాస్, సభ్యులు చౌటి కిషన్, భూస రత్నాకర్, అలవాల వెంకటేశ్వర్లు, ధ్యావతి పోషెట్టి, డాక్టర్ రాజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
9 రోజుల పాటు ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి నేడు ఆధ్యాత్మిక శోభ సంతరించేలా భక్తుల నడుమ సేవా గణపతి నిమజ్జన శోభాయాత్ర పుర వీధుల గుండా బాసర వరకు శోభాయాత్ర నిర్వహించి అనంతరం బాసర నదిలో శాస్త్రోక్తంగా నిమజ్జనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, కార్యదర్శి వాల బాలకిషన్, ఈసీ మెంబర్స్ మద్ది గంగాధర్, పోడ హనుమాన్లు, దర్శనం రాజు, యువకులు తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత 12,000 రూపాయలు మద్ది గంగాధర్ గారు 2వ సంవత్సరంలో పాడుకోవడం జరిగింది. 3వ సంవత్సరంలో ప్రత్యేకత ఏంటి అంటే ఏకంగా 42,000 రూపాయలు లడ్డుపోయింది. ఈసారి కూడా అదే యునామస్ గా 18,888 రూపాయలతో ఏషాల మైపాల్ గారు అలాగే వారి సోదరుడైనటువంటి వినోద్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో గణేష్ ఉత్సవాలకు ప్రసిద్ధి ఖైరతాబాద్ గణేష్. విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుంది. హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించిన గురు పూజోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు. నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్న అధికారులు. శనివారం గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సార్వజనిక్ గణేష్ రథం ముస్తాబు. ప్రజలందరూ సహకరించాలని కోరిన సార్వజనిక్ గణేష్ మండలి కన్వీనర్ బంటు రాజేశ్వర్. బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నాం. హైదరాబాద్లో మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇష్టాగోష్ఠి. పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లిలో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. హిందూ పండుగలపై ఆంక్షలు ఎత్తివేయాలి. రుద్రూరులోని సార్వజనిక్ గణేష్ మండలిలో నిర్వహించిన హోమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలి. బాసరా, ఉమ్మడ బ్రిడ్జ్, బోర్గాం, బోధన్ తదితర ప్రాంతాలను పరిశీలించిన సిపి సాయి చైతన్య. పాలకుల మెప్పు కోసం పోలీసులు ప్రజలను ఇబ్బంది పెడితే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎక్స్ వేదికగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత. మహారాష్ట్ర పాలజ్ కర్ర గణనాథుని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.